శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన అంటేనే ఉలిక్కి పడతామే అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 23/4/2021 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళదామా మరి. ఏమేవ్ ఇలారా, ఐడియా వచ్చింది కేక పెట్టాడు వీరరాఘవయ్య. ఎవతొచ్చింది? వంటింట్లో నుంచే అరిచింది వీరరాఘవమ్మ. ఈ వయసులో నా కోసం ఎవతొస్తుందే? చిర్రెత్తుకొచ్చి ప్రతిగా అరిచాడు వీరరాఘవయ్య. వస్తే సిద్ధమే, సిగ్గులేని బుద్ధులు. కల్పించుకు తిడతావు గదే నీ దుంపదగా. ఎంతకీ నా దుంపదించి గంపకెత్తుదామన్న ఆలోచనే. ఏం పిదప బుద్ధులో. ఇంతకీ నువ్వు బయటకొచ్చి నా ఐడియా వినేదేమన్నా ఉందా? నా మీద తిట్ల దండకాలు పఠిస్తూ కూర్చోవటమేనా అన్నాడు. వస్తున్నా, ఇదిగో ఈ కాఫీ గ్లాసులు తెచ్చు కూర్చుంటే అరగంట దాకా కదిలే పనుండదు. ఊరికే తిరగలేక కాళ్ళు పీకుతున్నాయి, వంగలేక నడువులు పడిపోతున్నాయి అని జవాబు చెబుతూనే చేతిలో గ్లాసులతో వచ్చి ఓ గ్లాసు భర్తకు అందించి కూర్చుంది వీరరాఘవమ్మ. అదిగో ఆ కాళ్ల పీకుడికి నడం నొప్పులకి భేషైన జవాబే నాకొచ్చిన ఐడియా నవ్వాడు వీరరాఘవయ్య చేతిలో పేపరు ఆమెకి చూపిస్తూ. పేపర్లో ప్రకటన వేశాడు. సీనియర్ సిటిజన్లకి. ముసలిముండా వాళ్ళకి అనరాదు, ఆ పెట్టుడి పేర్లెందుకు? అక్కడికేదో మర్యాద ముక్కలైపోతున్నట్టు. అబ్బా, అసలు మాట చెప్పనిస్తావా? చెప్పండి. చెప్పనివ్వక నేనేం మీ నాలుక పట్టుకు ఉయ్యాలూగుతున్నానా? వీరరాఘవయ్యకి చెప్పే మూడు పోయింది. కాఫీ తాగుతూ గంభీరంగా ఉండిపోయాడు. వీరరాఘవమ్మకి వినే కుతూహలం వచ్చింది. చెప్పండి అంది. వీరరాఘవయ్య మాట్లాడలేదు. వీరరాఘవమ్మ ఊరుకోలేదు. ఏమండి అంది. రెస్పాన్స్ లేదు. అల్లో చెప్పవయ్యా, అంత అలకైతే నేనేమైపోతాను? ఏదో పని మనిషి 4 రోజులుగా నాగాలతో చంపేస్తుంటే పని చేసుకు చావలేక నా నడు రాగాలు తీస్తుంటే పాపిష్టిదాన్ని ఆ విసురు కసురు మీ మీద చూపించాను. గారాలు పోయింది వీరరాఘవమ్మ. అదే అదే ఆ గారాలతోనే పెళ్లి నాటి నుండి అన్నవన్నీ అనేసి ఆ వెనక నన్ను పడగొడుతున్నావు గింజుకుంటూనే విషయం చెప్పాడు వీరరాఘవయ్య. ఇక్కడ రాసింది ఏమంటే, మనం గనక ఆరోగ్య బీమా చేయించుకుంటే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు వాళ్లే భరించేది కాక ఆ కట్టే ప్రీమియం మీద ఆదాయపు పన్ను రాయితీ కూడా వస్తుందట. ఇంతకీ ఎంత కట్టాలో? ఇంతనే ఏమి లేదు, ఎంత కడితే అంత సౌకర్యం. వివరాలకు వే అంటే WWW అంటూ ఓ విక్రింపు పడేశాడు. తెరిచి చూసుకోవాలి నవ్వాడు వీరరాఘవయ్య. చూడండి, చూసి మళ్ళీ పిలవండి. లేచి లోపలికి వెళ్ళిపోయింది వీరరాఘవమ్మ. కంప్యూటర్ తెచ్చి సైటు వెదికే పనిలో పడ్డాడు వీరరాఘవయ్య. 1 కొట్టు 100 చూడు అన్న ఆరోగ్యం సైటు కొట్టాడు. అది ముందస్తుగా గుడ్ మార్నింగ్ చెప్పింది. ఆనక పేరడిగింది, వయసు అడిగింది, కొంపలో జనాభా వివరాలు అడిగింది, వాళ్ల తాలూకు వయసులు అడిగింది, ఫోన్ నెంబర్ అడిగింది, ఆల్టర్నేట్ నెంబర్ అడిగింది, అడ్రస్ అడిగింది, ఆధార్ నెంబర్ అడిగింది, పాన్ కార్డు వివరాలు అడిగింది. వీరరాఘవయ్యకి చిరాకేసి పాన్ కార్డు వివరాలకి నో అనేశాడు. వెంటనే మరో స్క్రీన్ తెరుచుకుంది. పాన్ కార్డు ఏజెంట్ సైట్ అది. కొద్ది మొత్తం పొందు సమస్తం అన్నాడు వాడు. ఆ కొద్ది మొత్తం జమ చేస్తే పాన్ కార్డు సంపాదించి పెడతాడు వాడు. వివరాలు కావాలా 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 అంటూ నస ప్రారంభించాడు. ఆ నస భరించలేక ఆరోగ్యం సైట్లో పాన్ కార్డ్ నెంబరు గీకేశాడు. ఇంకేమన్నా చెబుతారా అని వినయంగా అడిగింది ఆ ఫారం. ఇంకేం మిగిలింది చెప్పడానికి నా బొందా? విసుక్కుని డాష్ కొట్టేశాడు. కాసేపు అటు ఇటు సైట్లో వేళ్ళు అరిగేలా తిరిగి ఎటూ తెగక బుర్ర తిరిగి కంప్యూటరు మూసేశాడు. మర్నాడు ఉదయం స్నానం సంధ్య కానిచ్చుకొని తీరిగ్గా హాల్లో కూర్చున్న వీరరాఘవయ్య కాలింగ్ బెల్ మోతకి వెళ్ళి తలుపు తీశాడు. టిప్ టాప్గా తయారయ్యి మెళ్ళో టైతో వీపున బ్యాక్ ప్యాక్తో ఉన్న యువకుడు కనిపించాడు.
మెళ్ళో కండువాతో వీపున బియ్యం మూటతో వచ్చే సంభావన బ్రాహ్మడు గుర్తొచ్చాడు వీరరాఘవయ్యకి. వీపు మీద సంచులు మోయటం నామోషి అయిపోయి షోగ్గా చేత్తో పట్టుకునే బ్రీఫ్ కేసులు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు 2 చేతుల మొబైల్ పట్టుకొని నొక్కుకునే వీలు కోసం మళ్ళీ బ్యాక్ ప్యాక్ పేరిట సంచులు వచ్చేశాయి. కొన్నాళ్లకి ఈ జనరేషన్కి గూని రావటం ఖాయం అనుకున్నాడు వీరరాఘవయ్య. ఏం కావాలి అని అడిగాడు గూనిబాబుని. నాకేం అక్కర్లేదు, మీకేం కావాలో చెప్పడానికి వచ్చాను చొరవగా అంటూ లోపలికి దూరిపోయి కంటిన్యూ చేశాడు అతగాడు. మీకోసం, మీ ఆర్థిక సంక్షేమం కోసం నమ్మకమైన, సరసమైన, సమ్మతమైన ఆరోగ్య బీమా పాలసీ ఎంపిక చేసి పెట్టడానికి వచ్చాను. అక్కడున్న సోఫాపై సెటిల్ అయిపోతూ వీపునున్న మూట బరువుని దించుకున్నాడు. ముందస్తుగా ఆశ్చర్యపోయాడు వీరరాఘవయ్య. నువ్వెవరు? నీకెలా తెలిసింది నా ఆలోచన? విలాసంగా నవ్వి గారడివాడు కుందేళ్లు తీసినట్టు తన సంచిలో నుంచి ఓ చిన్న ల్యాప్టాప్ తీశాడు గూనిబాబు. దాన్ని ఒళ్ళో పెట్టుకుని దాని మీద సుతారంగా తడుతూ చెప్పాడు. భూమి చిన్నదైపోయింది మాస్టారు, నెట్ మహిమ. ఇలా మీరు అనుకోవటం, మేము తెలుసుకోవటం అంతే. మా సెర్చ్ ఇంజిన్ని తడిమేరగా మరో 15 గంటలో బిలా ఇక్కడికి దిగిపోతారు 4 వివిధ బీమా కంపెనీల ఏజెంట్లు. అందరినీ మీ ముందరే సంప్రదించి మీ అవసరాలతో అనుసంధానం చేసి మీకు అన్ని విధాల అనువైన పాలసీని అనుకూలమైన ధరలో ఖరారు చేయటమే నా ధ్యేయం. ఊపిరి పీల్చుకున్నాడు గూనిబాబు. ఆ సర్వీస్కి ముచ్చటేసింది వీరరాఘవయ్యకి. వీరరాఘవమ్మని పిలిచి విషయం చెప్పాడు. ఆవిడకి ముచ్చటయ్యలేదు. అనుమానంగా అడిగింది. అవును, అన్నీ చేస్తావు, బాగానే ఉంది గాని ఇందుకు నీకేం ఉరుగుతుంది? ఒసే, ఏమిటా సంస్కారం లేని ప్రశ్నలు? ఆ పెద్ద మనిషి మన గుమ్మంలోకి వస్తే అడగనీయండి బావగారు. అక్కగారు ఆధునిక యుగం మనిషి. ఈ కలియుగంలో ఇటువంటి అనుమానాలు రావటమే సబబు అనేసి నాకు మా సెర్చి సైటు వాళ్ళు జీతం ఇస్తారక్క అన్నాడు గూనిబాబు. బామ్మ, మామ అని కాక కనీసం ఆంటీ అని కూడా సంబోధించకుండా అక్క అన్న ఒక్క మాటతోనే పడగొట్టేసిన అతగాడి వైపు ఒకంత మెత్తపడ్డ దృక్కులు సారిస్తూ, బావుంది తమ్ముడు, మరి సెర్చి లైటు వాళ్ళకేమొస్తుందో అడిగింది వీరరాఘవమ్మ పదును తగ్గినా ప్రశ్న తగ్గకుండా. సెర్చి లైట్ కాదక్క, సెర్చి సైటు. ఇప్పుడు ఈ వస్తున్న కంపెనీ వాళ్ళు నెలకింతని కడతారు సెర్చి సైటుకి, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం. మాటల మధ్యనే వరుసగా వచ్చేశారు 4 కంపెనీల ఏజెంట్లు. అందరికీ వరండాలో కుర్చీలు వేసింది వీరరాఘవమ్మ. ఆ వెనక అందరికీ కాఫీలు ఇచ్చింది. తమ్ముడు వద్దంటున్నా ఆనక తను అక్కడే కూర్చుంది. ఇహ మొదలైంది ప్రశ్నల పరంపర. ఇద్దరినీ కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూలాగా సాగించాడు వ్యవహారం గూనిబాబు. వాళ్ల జవాబులన్నీ ల్యాప్టాప్లో టకా రాసుకుంటూ. మీరు పుట్టిన వెంటనే ఎంత బరువున్నారు, ఎంత పొడుగున్నారు, అప్పుడు మీ తలకాయ చుట్టుకొలత ఎంత, పుట్టగానే ఐ డ్రాప్స్ వేశారా, ఆ తర్వాత వ్యాక్సిన్ వేశారా, 5 ఏళ్ల వరకు వేయవలసిన టెటనస్, పోలియో, మీజిల్స్, చికెన్ పాక్స్, హెపటైటిస్, మశానం, మట్టి దిబ్బ ఇత్యాదులన్నీ సరిగ్గా పడ్డాయా, వీటన్నిటికీ రికార్డులున్నాయా, వగైరా వగైరా. వీరరాఘవమ్మకి పిచ్చెత్తినట్లయింది. మా బోంద, పల్లెటూళ్ళలో పుట్టాం మేము. ఇంటికొచ్చి బొడ్డు కోసి బయటపడేసింది మంత్రసాని. ముక్కులోనో నోట్లోనో ఏ ఆముదం చుక్కలు వేశారో ఏమో, అంతకన్నా ఏం చేశారో మాకేమీ తెలీదు అన్నది వీరరాఘవమ్మ నిరసనగా. సరే, ఇప్పుడు నేను అడగబోయేవే ముఖ్యమైన ప్రశ్నలు. తెలిసిన వాటికి చెప్పండి, తెలియనివి వదిలేయండి. ఎక్కువ వివరాలు తెలిసిన కొద్దీ ప్రీమియం తగ్గే వెసులుబాటు ఉంటుంది కదా అని అడగటమే అన్నాడు గూనిబాబు. ప్రీమియంలో వెసులుబాటు అన్న ముక్క విని తగ్గింది వీరరాఘవమ్మ. ఇంటర్వ్యూ కంటిన్యూ అయింది. కౌమారావస్థ నుండి ఏ రోగాల బారిన పడ్డారు, ఎప్పుడైనా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా,
ఎప్పుడైనా కత్తుల చేతికి చిక్కారా? ఇప్పుడు ఏమేం రోగాలున్నాయి, ఏమేం మందులు వాడుతున్నారు ఇత్యాది వివరాలు. సహనం నశించిన వీరరాఘవమ్మ విసురుగా లేచి, మీరు డాక్టర్లా, ఇన్సూరెన్స్ ఏజెంట్లా? ఏవైనా రోగాలొస్తే వాటి వైద్యానికి ఖర్చు భరిస్తారనుకుంటే ఈ ప్రశ్నలేమిటి? అయినా రోగాలు లేక గుండ్రాయిల్లా తిరుగుతుంటే ఇన్సూరెన్సులు ఎందుకు అని ఓ విసురు విసిరి మరీ లోపలికి చక్కాపోయింది. సెర్చ్ ఏజెంటు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో బేరసారాల ఘట్టం నిర్వహించి చివరికి వీరరాఘవయ్య దంపతులకు తగినది అన్న లేబుల్తో ఒక పాలసీ ప్రపోజ్ చేశాడు. ఓపిక చచ్చిన వీరరాఘవయ్య వీళ్లు పోతే చాలు, నడుం వాల్చవచ్చని అతడిచ్చిన ఫారాల మీద సంతకాలు బరికేసి ఓ చెక్కు వాటికి జత చేసి దండం పెట్టేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. పాలసీ వచ్చింది. కొన్నాళ్లకి వీరరాఘవమ్మకి పంటి నొప్పి వచ్చింది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారు. 2 దంతాలు దెబ్బతిన్నాయి. రూట్ కెనాల్ చేయాలన్నాడు డెంటిస్టు. ఒక పన్నుకి కిరీటం పెడతానన్నాడు. రెండో వైపుకి ఉన్న 2వ దంతానికి అంతకుముందే కిరీటధారుణులైన మరో 2 పళ్లతో కలిపి ఏకంగా ధవళేశ్వరం ఆనకట్ట అంత ఆనకట్ట కడతాను, పడి ఉంటుంది అన్నాడు. ఎలాగూ ఇన్సూరెన్స్ ఉందన్న దిలాసాతో అలా కానీ అన్నారు వీరరాఘవయ్య అమ్మ. ఆ ట్రీట్మెంట్కి 4 వారాలు పట్టింది. 32,000 బిల్లు పడింది. దర్జాగా ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లు పంపించాడు. వాళ్ళు మరికొన్ని డాక్యుమెంట్లు అడిగారు. పంపాడు. చివరికి బిల్లు చెల్లింపు అయింది. 6,600 వచ్చింది. ఆనకట్టలకి డబ్బులుండవు, కిరీటాలకి కాంపెన్సేషన్ ఉండదు, కేవలం ట్రీట్మెంట్కే, అది మా రేటును బట్టే అన్నారు ఇన్సూరెన్స్ వాళ్ళు. లబోదిబోమన్నాడు వీరరాఘవయ్య. ఇది జరిగిన కొన్నాళ్లకి వీరరాఘవయ్యకి పవరు పెరిగింది. కళ్ళలో కళ్ళజోడు మార్చవలసి వచ్చింది. ఇన్సూరెన్స్ భరోసా ఉంది కదా అని ప్రోగ్రెసివ్ లెన్సు తీసుకున్నాడు. రేబాన్ ఫ్రేమ్తో కలిసి 25,000 అయింది. అయితేనే దర్జాగా ఉంది అనుకున్నాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఈసారి మొత్తానికే తొండి చేయి చూపించారు. పెరిగిన పవరుకి, మారిన కళ్ళద్దాలకి ఇన్సూరెన్స్ కవరే ఉండదు పొమ్మన్నారు. కొత్త అద్దాల వెనుకనున్న వీరరాఘవయ్య కళ్ళు బయలు గమ్మాయి. మరికొన్నాళ్లకి వీరరాఘవయ్య భుజం బిగుసుకుపోయింది. 2 నెలలైనా తగ్గలేదు. ఆర్థోపెడిక్ సర్జనుడు పరిచయస్తుడే. వీరరాఘవయ్య గారు, ఇలా కాదు, చిన్న సర్జరీ చేసేద్దాం, 2 రోజుల్లో ముహూర్తం చూశాను, ధోకారాం హాస్పిటల్లో చేయిద్దాం అన్నాడు. ఇన్సూరెన్స్ ఉంటుందా ముందే అడిగాడు వీరరాఘవయ్య. భేషుగ్గా అన్నాడు ఆయన. ఎంతవుతుంది అనుమానంగా అడిగాడు వీరరాఘవయ్య. ఎంత? 90,000లో తేల్చేయను. ముందు రోజు చేరిపోతే టెస్టులన్నీ జరిపించి మర్నాడు ఆపరేషన్, సాయంత్రానికల్లా ఇల్లు చేరటమే. మా స్నేహితుడొకడు పోయిన నెలలో హంపి హాస్పిటల్లో 40,000లో తేలిపోయానన్నాడే. ఆపరేషన్ ఒకటే అయితే నేను 35,000లో తేల్చేస్తా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇన్పేషెంట్గా చేరక తప్పదు కదా, అందుకే అంత అవుతుంది. అంతా తిరిగి వచ్చేస్తుంది కదా. ఇదేం ముచ్చటయ్యా, ఆసుపత్రి ఏమన్నా అత్తారిల్లా, అవసరం లేకపోయినా నిద్రలు చేయటానికి? అయినా ఆసుపత్రిలో చేరకుండా చికిత్స ముగించుకుంటే రాయితీ ఇవ్వాల్సింది పోయి మొదటికే మోసం పెట్టడం ఏమిటి అన్నాడు వీరరాఘవయ్య. మీ భుజం, మీ ఖర్చు, మీ ఇష్టం అన్న వరుసలో చూసి మొహం తిప్పుకున్నాడు సజ్జనుడు. ఆడెవడో డబ్బిస్తాడని ఆసుపత్రిలో ఎక్కడ చేరను అనుకుని అవుట్ పేషెంట్గానే ఆపరేషన్ చేయించుకున్నాడు వీరరాఘవయ్య. ఇన్సూరెన్స్ వాళ్ళు బిల్లు తిప్పి పంపించేశారు. 1 ఏడాది గడిచిపోయింది. పాలసీ వ్యవధి ముగిసిపోయింది. ఆ ఉదయం టంచనుగా బెల్లు మోగింది. తలుపు తీసిన వీరరాఘవయ్య ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా ఇన్సూరెన్స్ ఏజెంటు. కొత్త పాలసీ తీసుకుంటారని వచ్చాను సార్, గత పాలసీ నేటితో అయిపోతుంది. ఏమేవ్, మళ్ళీ ఆ సెర్చ్ ఇంజిన్ బాబు వచ్చాడు అంటూ లోపలికి చూస్తూ కేకేశాడు వీరరాఘవయ్య. మళ్ళీ వచ్చాడు. ఓ పంటికి లేదు, ఓ కంటికి లేదు, భుజం జారినా లేదు, రేపు కారు జారినా ఉండదు. మనకు కాదు, ఏ రోగాలు రుష్టులు లేని వాళ్ళకి అంటగట్టమనండి ఆ పాలసీలు. నేను చెప్తాను అతనితో, అట్టే నిలబెట్టండి.
వంటింట్లో నుంచే గర్జన పెట్టింది వీరరాఘవమ్మ. ఆ హుంకరింపు వీరరాఘవయ్య బట్వాడా చేయని అవసరం లేకుండానే సెర్చింజన్ బాబుకి వినబడింది. ఉలిక్కిపడ్డ సెర్చింజన్ బాబు క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోయాడు. వెనక్కి తిరిగిన వీరరాఘవయ్యకి వెళ్ళిపోతున్న అతడి బైకు చప్పుడు వినిపించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.